గొప్ప అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన మా సంఘ కాపరైన నా బ్రదర్ సైమన్ గారికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ గొప్ప అవకాశము ఎందుకంటున్నా అంటే దేవుని వాక్యము బోధించుట, దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను నలుగురికి పంచుట అనేది మనిషి జీవితంలో గొప్ప సదావకాశం అండి. ఇంతకంటే మించిన భాగ్యము మరేది లేదు. సో మీ అందరూ కూడి వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లైవ్లో వీక్షిస్తున్న మా సహోదరులు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్న మన సహోదరులందరికీ వందనాలండి. ఈ చిన్న సంఘం ప్రైజ్ ది లార్డ్ సంఘాన్ని మీరందరూ హృదయపూర్వకంగా సపోర్ట్ చేసి ఈ పరిచయం ఇంకా మేము ఎక్కువగా కొనసాగించి నూక్ అండ్ కార్నర్లో ఈ వాక్యం మేము పోవులా ఉన్న మీ అందరి సహకారాన్ని కోరుతూ ఆ సంఘ కాపరి చేతులు బలపరచాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నానండి. వాక్యంలో పోయే ముందు అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, దయా దాక్షిణ్యపూర్ణుడా, పరలోకమున్న మా గొప్ప తండ్రి, నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నాయన తండ్రి నీ సన్నిధిలో మేము ఈ విధంగా కూడుకొని నాయన తండ్రి సమీపాన దూరాల నుంచి మేము స్తుతించే భాగ్యం మాకు కలిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వాక్య పరిచయం జరుగుతుండగా తండ్రి నీవు మధ్య సంచారం చేయు నాయన తండ్రి, ఆత్మస్వరూపం నాయన తండ్రి. నేను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని చెప్పిన దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మేము నేను ఆరాధించుతున్నా తండ్రి, నీవు మా మధ్య ఉండు తండ్రి. వాక్యం పరిచయం చేస్తుండగా తండ్రి నన్ను నా అభిషేకించు నాయన తండ్రి. నాయన తండ్రి నా మాటలు మీకు అంగీకారంగా ఉండులా ఉన్న తండ్రి, ఈ కృప మా అందరిపైన ఉంచి మా అందరికి నాయన తండ్రి ఒక మంచి జ్ఞానోపదేశం కలిగించి మీ వాక్యం మా హృదయాంతరాంగంలో నాయన మేము స్థిరపరచుకొని బలపరచుకొని తద్వారా మేము ఆత్మబలం పొంది ఈ నామంకే మేము పాటుపడే భాగ్యం మాకు కలిగించుమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, అందరు బాగున్నారు కదా? ఆల్ ఆర్ హ్యాపీ? నో వరీ. థ్యాంక్ యూ మా. చిన్నపిల్లలు ఒకటే చేస్తలేదు, మిగతా వాళ్ళు అందరూ దిగాలుగా ముఖాలే చూస్తున్నారు. ఎవ్రీబడి షుడ్ హ్యాపీ. దేవుని యందు మనమందరము సంతోషంగా ఉండాలా. దేవుడు కోరుకునేది అదే. దేవుడు ఆదామవ్వని చేసినప్పుడు వారికి ఏ విధంగా దిగులు పెట్టలేదు, ఏ విధమైన అనారోగ్యం పెట్టలేదు. వారికి సమస్తమైన మన ఆరోగ్యం గాని వారికి ఏ దిగులు ఏ భయం లేకుండా వారు ఉన్నారు. అయితే ప్రియులారా, భయం ఎప్పుడొచ్చింది మనిషిలో అంటే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో భయం అనేది మొట్టమొదట ఆదాములో వచ్చింది. దేవుడు చల్లటి పూట ఏదోను తోటకు వచ్చి ఆదామా నీవెక్కడా అని అడిగినప్పుడు ఆదాం అంటాడు, దేవా నేను నీతో భయపడి ఈ తోట చెట్ల మధ్య నేను దాచుకున్నాను. అంతవరకు ఎవరికి భయం లేదండి. ఆదాము గాని అవ్వకు గాని ఏ విధంగా భయం లేదు. వారు దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు. బైబిల్ చెప్తుంది, చల్లటి పూట సాయంకాలం వేళ చల్లని గాలులు వీస్తున్నప్పుడు దేవుడు వచ్చేవాడట. వచ్చి ఆదామమ్మతో సహవాసం చేసేవాడు. ఎంతటి చక్కని దేవుడని మన దేవుడు. మన దేవుని యొక్క మెయిన్ లక్షణమే సహవాసం చేసే దేవుడు, మానవులతో సహవాసం చేసే దేవుడు. కనుక ప్రియులారా, దేవుడు మనతో సహవాసం చేయాలంటే మనలో పాపం ఉండకూడదు. ఆదాములో ఎప్పుడైతే పాపం వచ్చిందో దేవుని సహవాసం కోల్పోయాడు. ఏదేను తోటలో నుంచి గెంటి వేయబడ్డాడు. భూమి మీద
చెమటోడ్చి సంపాదించుకొని తన భార్యా పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుక దేవుడు మనతో సహవాసం చేయాలంటే మనలో పాపము ఉండకూడదు. ఈరోజు మన వాక్యం నేను దీని మీదనే ఆధారపడి నేను చెప్తున్నాను ప్రియులారా. ధైర్యము, భయము, ధైర్యము. భయం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భయం అనేది ఉంటుంది. భయం లేదు, నాకు భయం లేదు అని చెప్పే మనిషి ఎవరు లేరు ప్రియులారా. ప్రతి మనిషికి ఏదో ఒక భయం, ఏదో ఒక దిగులు, ఏదో ఒక కలవరం. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కు భయం, కలవరం. ఏమయ్య గారు కొంచెం ఉంటుంది కదా, ఉంటుంది. పరీక్ష రాసే ముందు స్టూడెంట్స్ కొంచెం భయం కదా, ఎట్లా వస్తుందో పేపర్ ఏంటో. ఆఫీసులో పనిచేస్తుంటే బాస్ కోపిస్టుడు దొరికాడు అనుకోండి, వానితో సవాలేగా మనం భయపడాల్సి వస్తుంది, అదొక భయం. ఇలా మనిషి ప్రతి విధంగా భయపడుతూనే జీవిస్తున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది మనం ఎవరికి భయపడాలా, టు హూమ్ వి షుడ్ ఫియర్. బైబిల్ ఉంటే తీయండి ప్రియులారా. మనమందరం మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి 10:28లో మనం ఎవరికి భయపడాలనో ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు ప్రియులారా. మత్తయి 10. ఈరోజు మన దేవదానం లేడు, మనకు కనుక బైబిల్ తొందరగా తీసే మనకు ఇది లేదు. 10:28 తీశారా ప్రియులారా? మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి. మరి ఎవరికి భయపడాలట? చూడండి, ఆత్మ దేహమును నశించే వారికి భయపడకుడి. మీరు ఎవరికి భయపడాలంటే దేవునికి ఒక్కరికే భయపడాలా. ఆ భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుని భయము, మనకు ఏ విధంగా మనకు అధైర్యం కలగదు ప్రియులారా. మన అన్ని భయాలు పటాపంచలైపోతాయి ఎప్పుడైతే మనకు దేవుని భయం ఉంటుందో. కానీ ఆ దేవుని భయం ఉన్నదా మనకు? మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకుందామా నాకు దేవుని భయం ఉన్నదని? మనం అందరితో భయపడతాం కానీ దేవుని చాలా లైట్గా తీసుకుంటాం ప్రియులారా. మనం దేవుని భయం ఉండాలా ప్రియులారా. ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుని భయం అని ఉంటేనే వాడు ముందుకెళ్తాడు. దేవుని భయం ఎవరికైతే ఉండదో వాడు జీవితంలో ఎన్నడూ పైకి రాడు. వాడు ఎంత గొప్పోడైనా కానీ దేవుని భయం అనేది ప్రతి ఒక్కరి ఉండాల. అయితే మనకు కలిగిన ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్లు, కష్టాలు అవన్నీ మన జీవితంలో కలుగుతుంటాయి. అవన్నీ చూసి మనము కృంగిపోతాము, అధైర్యపడి అయ్యో నా పక్షాన ఎవరైనా ఉన్నారా, నాకే ఇన్ని కష్టాలా, నా పక్షాన ఎవరు, నా పక్షాన నా దేవుడు ఉన్నాడా లేడా అని ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంటుంది ఒక్కొక్కసారి. అందుకే అప్పుడు మనం చాలా ధైర్యపడిపోతాం. దేవుడు అంటాడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము, 2 క్రానికల్స్ 15వ అధ్యాయము 7వ వచనము. దినవృత్తాంతాల గ్రంథము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇది దేవుని వాక్కు, నా సొంత వాక్కు కాదు ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడంటే మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. బీ బ్రేవ్, డోంట్ బి నర్వస్, బీ బ్రేవ్. అప్పుడు మీ కార్యము సఫలమవుతుంది. అయ్యో నా బిజినెస్ లాస్ అయిపోయింది, లాక్డౌన్ లో అంతా పోయింది నా బిజినెస్, లాసే నాకు,
ఐధైర్యపరకు ప్రియులారా, ధైర్యం కోల్పోవద్దు అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంతో ఉంటావో నీ కార్యం సఫలమవుతుంది. నాకు ఉద్యోగం లేదే, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది లాక్డౌన్ లో, ఎలా బ్రతకాలి నేను? అధైర్యపడిపోయి కృంగిపోతున్నావా? అధైర్యపడకు, నీ దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నీకు ధైర్యం వహించుడి, నీ కార్యం సఫలమగును. ఇది ఎప్పుడు సాధ్యం అంటే దేవుడు నీ పక్షంలో ఉంటే ఇది సాధ్యం. If God, Jehovah is on your side, all your problems will be solved. Amen. యెహోవా మీ పక్షంగా ఉన్నాడా? మీ పక్షంగా ఉన్నాడా? మీ పక్షంగా ఉన్నాడా? ఎవరైనా చెప్పగలుగుతారా దేవుడు నా పక్షంగా ఉన్నాడని? ఇదే ఇప్పుడు తీసిన అధ్యాయంలో 2వ వచనం చూడండి ప్రియులారా. 2వ దినవృత్తాంతాలు 15 వచనము. దేవుడు ఏమంటున్నాడో ఒకసారి చదవండి. ఆసా, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు దేవుని పక్షంగా ఉంటారో అప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు. ప్రియులారా, మనం దేవుని పక్షాన ఉండు వదిలిపెట్టండి. దేవుడు మన పక్షాన ఉంటే అది మనకి ఎంత మేలు కదా. కనుక ఈ వాక్యం బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలా. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మన పక్షంలో ఉంటాడు. ఎప్పుడైతే మనము పాపము లేని జీవితం కలిగి నీతిగా బ్రతుకుతామో దేవుడు మన పక్షంలో ఉంటాడు. దేవుడు మొదటి నుంచి చెప్తున్నాడు, ఆదాము కాలం నుండి చెప్తూనే వస్తున్నాడు. వేస్తారు అక్కడ ఏమీ మిగిలేదు. అక్కడ ఎప్పుడైతే దావీదు తన 600 మంది స్నేహితులతో కలిసి తిరిగి వస్తాడో అక్కడ చూస్తే అక్కడ ఏమీ లేదు, అంతా బూడిదే. పిల్లలు లేరు, భార్యలు లేరు. దావీదుకి 2 భార్యలండి. అప్పుడు ఆ 2 భార్యలు కూడా తీసుకెళ్లిపోయారు, పిల్లలు తీసుకుపోయారు. 600 మంది. ఇక్కడ వాక్యంలో 5వ వచనంలో మనం చూస్తే 4వ వచనంలో ఇక ఏడ్చుటకు శక్తి లేక పువ్వునంత బిగ్గరగా ఏడ్చినట వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ దావీదు. ఏడ్చుటందుకు శక్తి లేదు. ఇక ఈ 600 మంది వాళ్ళ భార్య పిల్లలను దలుచుకొని ఏడ్చి ఇక శక్తి లేనంత ఏడ్చారట. అప్పుడు లాస్ట్ కు ఆ కోపమంతా, ఈ 600 మంది కోపం ఎవరి మీదకి తిరిగిందండి? దావీదు మీదకి తిరిగింది. ఈ దావీదు చేయబట్టే కదా మేము ఈయన ఎంబడి పోయి మాకి గతి పట్టింది, మా భార్య పిల్లలు అందరు చెరబట్టుకొని పోయినరు, ఈ దావీదును మేము నమ్ముకునే బట్టే కదా మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి తీసుకుంటారా, రాళ్ళు తీసుకుంటారా ప్రతి ఒక్కడు అని చెప్పి 600 మంది రాళ్ళు తీసుకొని రాళ్ళు రువ్వి దావీదును చంపాలని రాళ్ళు పట్టుకున్నారు రెడీగా. సిచ్యువేషన్ చెప్తున్నాను ప్రియులారా మీకు. జస్ట్ ఇమాజిన్ 600 people surrounded King David. He was not king that time. They surrounded David. They wanted to kill him. చంపాలంటున్నారండి. సిచ్యువేషన్ చూడండి, వాలటైల్ సిచ్యువేషన్, ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాము? ఒకటా ఇద్దరా అండి? ఎవరితో కొట్లాడతాము? 600 మంది, ప్రతి ఒక్కరి చేతిలో మంచి రాళ్ళు రువ్వి చంపుదాం రండి దావీదును అనుకున్నారు. అయితే దావీదు ఎవరిని బట్టి ధైర్యపడ్డాడు? యెహోవాను బట్టి ధైర్యపడ్డాడు. హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యపడ్డాడు. నజరేయుడైన యేసుక్రీస్తుని బట్టి ధైర్యపడ్డాడు. ప్రియులారా, దావీదు ధైర్యపడటానికి 4 బలమైన కారణాలు 2వ దినవృత్తాంతంలో, 1 సమూయేలు, 2 సమూయేలు, కీర్తన గ్రంథంలో కలిపి చూస్తే 4 బలమైన కారణాలు బట్టి దావీదు ధైర్యపడ్డాడు. ఈ రోజు మనం ఆ 4 కారణాలను కొంచెం విశ్లేషించుకుందాము. ఐ నీడ్ యువర్ అటెన్షన్.
ప్లీజ్ ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవాలా. ఇవి మీకు చాలా అరుదుగా ఇది చాలా కష్టపడి ఇదంతా నేను తీసుకొచ్చాను ప్రియులారా. 4 కారణాలను బట్టి దావీదు ధైర్యపడ్డాడు. మొదటి కారణం, తన ప్రాణానికి దేవుడు ఎంత భద్రత ఇచ్చాడో దావీదు గ్రహించాడు. మొదటిది, తన ప్రాణానికి దేవుడు ఎంత భద్రత ఇచ్చాడో దావీదు గ్రహించాడు. కీర్తన 22, 27 మొదటి వచనము, రెండవ వచనం. కీర్తన 27 మొదటి వచనము. బైబిల్ ఉన్నోళ్ళు తీయండి ప్రియులారా. సామ్ 27 verse 1 and verse 2. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? నేను ఎవరికి భయపడ. యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళుతును? ఓకే, చాలండి. మనకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది కదా, ఒక వచనం పాడుకుందామా అయ్యగారు? అందరు నాతో కలిసి పాడండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. హల్లెలూయా. ప్రియులారా, దావీదు చెప్తాడు, యెహోవా నీవు నాకు వెలుగు, నేనెందుకు భయపడతాను, నేను నా ప్రాణదుర్గం అంటున్నాడు. ఇక్కడ దేవుడిని ఏమంటున్నాడు? నా ప్రాణదుర్గము. ప్రాణదుర్గం అంటే, దుర్గం అంటే మీకు అందరికీ తెలుసు అనుకుంటా. గోల్కొండ దుర్గము, గోల్కొండ ఫోర్ట్ చూశారా ప్రియులారా? గోల్కొండ ఫోర్ట్ అందరూ గోల్కొండ ఫోర్ట్ చుట్టూ ఏముంటుందండి? కోట గుమ్మము, కోట గోడలు, అది దుర్గం. అది ఎప్పుడైతే నీ ప్రాణానికి యేసు క్రీస్తు దుర్గంలాగా ఉంటాడో, ప్రపంచంలో ఏ శక్తి గాని ఆ దుర్గాన్ని దాటి నీ ప్రాణాన్ని ముట్టలేడు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు నీ ప్రాణ దుర్గమై ఉండాలా. దావీదు చెప్తాడు, యెహోవా నా కుండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాణ దుర్గము. చూడండి ఆయన కాన్ఫిడెన్స్, చూడండి దేవుడు ఎంత భద్రత ఇచ్చాడో. డేవిడ్ నోస్ ఇట్ వెల్. దేవుడు తన ప్రాణానికి అంత భద్రత ఇచ్చాడు. ప్రియులారా, మీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర? ఆ సెల్ ఫోన్ కు వెనక ఏముంటుందండి? కవచం. ఎందుకది? ప్రొటెక్షన్. మీ మూతికి ముక్కుకి ఏం పెట్టుకున్నావు? మాస్క్. ఎందుకు? ప్రొటెక్షన్. మన ఇంటికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఎందుకండి? ప్రొటెక్షన్. దేవుడు అలాగే యేసు క్రీస్తు నీకు నాకు ఈ సెల్ ఫోన్ కవర్ లాగా, ముక్కుకు మాస్క్ లాగా, ఇంటికి గోడ లాగా. ఇంటికి గోడ లేకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చేస్తాడు. కాంపౌండ్ వాల్ ప్రతి ఒక్క ఇంటికి ఉండాల్సిందే. అలాగా దేవుడు నీకు ప్రొటెక్షన్, నీకు రక్షణ, నీకు భద్రత. దావీదు అదే అంటాడు ప్రియులారా, దేవుడు నా ప్రాణదుర్గంలా ఉన్నాడు, నాకు ఏమీ అవుతుందని చెప్పి. ఇదే మాట అబిగయేల్ అంటది దావీదుతో. అబిగయేల్ ఎవరండి? అబిగయేల్ ఎవరు? చెప్పమ్మా. చేయలేపావు. జెసికా చేయలేపింది, మమ్మీ చేయలేపలే, బిడ్డ చేయలేపింది.
అబిగయలు దావీదు భార్య. 1 సమూయేలు 25:9. 1 సమూయేలు 25:9. ఇరవై 29 అండి, 9 కాదు 29. 29 చదవండి ప్రియులారా, ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. 1 సమూయేలు 25:29. Let a man be vigilant before sleeping, keep thy soul, but the soul of my Lord is my bond and the bundle of life is the Lord thy God. And the souls of thy enemies, them shall be full of, as was the middle of a spring. చాలండి, తెలుగులో చదవండి ప్రియులారా. నిన్ను హింసించుటకైనను 29. నిన్ను హింసించుటకైనను నిన్ను హింసించుటకైనను, నీ ప్రాణం తీయుటకైనను, నీ ప్రాణము తీయుటకైనను ఎవరైనా ఉద్దేశించిన ఎడల, ఎవరైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడగు నీ ప్రాణము దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా యొద్ద జీవపు మూటలో కట్టబడి ఉన్నది. చాలు ప్రియులారా, అబిగయల్ అంటది, నిన్ను హింసించుటందుకు, నీ ప్రాణం తీసుటందుకు ఎవరికండి ధైర్యం ఉన్నది? ఎందుకని? ఎందుకు ప్రియులారా ఆమె అలా మాట్లాడింది? నీ ప్రాణం ఎవరి దగ్గర ఉంది? నీ జీవము. వేర్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవము యెహోవా జీవము మూటలో కట్టబడి ఉందట. హల్లెలూయా. దావీదు జీవము యెహోవా జీవము మూటలో భద్రంగా అట్లా కట్టబడి ఉన్నది. కానీ తీసేటందుకు ఎవరికండి ధైర్యము? అయితే ఈ గొప్పతనం దావీదుకేనా? కొత్త నిబంధనలో మనకు లేదా? ఉన్నది ప్రియులారా, చదవండి. కొలస్సీ 3:3లో పౌలు అంటారు, కొలస్సీలకు రాసిన పత్రిక 3:3. ప్రియులారా, అంతే భద్రత యేసు క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. చదవండి కొలస్సీ 3:3. ఏలయనగా ఆ, మీరు మృతి పొందితిరి, ఆ. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అబిగయల్ అంటది దావీదుతోని, దావీదు నీ జీవము యెహోవా మూటలో దాచబడి ఉన్నది, కట్టబడి ఉన్నది. అయితే పౌలు అంటాడు, నీ జీవము నా జీవము ఎవరితో కూడా ఉందట? క్రీస్తుతో కూడా తండ్రి అయిన దేవుడు దాచిపెట్టాడండి. ఎంత గొప్ప మన ఆధిక్యత ప్రియులారా, ఆలోచించండి. క్రీస్తుతో కూడా మన జీవము. యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు ఎంత భద్రత ఇచ్చాడో అదే భద్రత మనకు అనుగ్రహిస్తున్నాడు. యు నీడ్ నాట్ వరీ. అయ్యో నాకెవరు లేరే, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి, ఈ జీవిత పోరాటంలో ఎలా పోరాడాలి, ఏం చేయాలి నేను? ఒకవైపు చూస్తే ఈ కరోనా భయము, ఏమైతుందో ఏందో అన్నట్టు జీవితము తడవే వస్తుందని ఒకరు, చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ అవుతుందని ఒకరు, అనేక భయాలు మనకు కలిగిస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవము యేసు క్రీస్తుతో భద్రపరుచున్నది, దాన్ని ఎవరు ముట్టలేరు. దాన్ని అబిగయల్ అంటే దావీదు నీ జీవము యెహోవా జీవపు మూటలో కట్టిపెట్టాడు. కొత్త నిబంధనలు ఉన్న మనకు అదే భద్రత. ద సేమ్ సెక్యూరిటీ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ టు us. The same security which is provided to Lord Jesus Christ, the same security the Father is providing to us. కొలస్సీ 3:3 ప్రకారం ప్రియులారా, కనుక మనం అధైర్యపడద్దు. The God is our side.
దేవుడు మనకు ఇంత భద్రత కల్పిస్తున్నాడు ప్రియులారా, మనం ఎందుకు భయపడాలి? అదే ధైర్యము దావీదు తెచ్చుకున్నాడు. దేవుడు నా ప్రాణానికి భద్రత అనుగ్రహించాడు. గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ టు మై లైఫ్, వై షుడ్ ఐ ఫియర్? దాన్ని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటి కారణం చెప్పాను ప్రియులారా. ఇది బైబిల్లో ఇంకా చెప్తుంది, ఆ యోహాను సువార్తలో అనుకుంటా ప్రియులారా, దేవుడు అంటాడు, మీరు నా గొర్రెలు, నా చేతుల నుండి ఎవడు మిమ్మల్ని అపహరించలేడు. యోహాను సువార్తల్ని అనుకుంటావు, నా గొర్రెలను నా చేతుల నుండి నోబడీ కెన్ స్టీల్ మై షీప్. అవి నా గొర్రెలవి. మీరెవరండి? మీరు దేవుడు మేపు గొర్రెలము మనమంతా కదా. దేవుడు మేపే గొర్రెలం మనము. దేవుడు అంటాడు, మీకెంత భద్రత అంటే నా చేతి నుండి నోబడీ కెన్ స్టీల్ దెమ్. ఏ దొంగోడు కూడా వచ్చి మిమ్మల్ని అపహరించలేడు ప్రియులారా. అంత భద్రత దేవుడు మనకు ఇచ్చాడు. మనం ఐదయ్యాల చదివితే అంటాడు, నీవు జలముల్లో పడి వెళ్ళినా ఆ జలములు నీ మీద పారవు. నువ్వు అగ్ని జ్వాలలోని నడుచుకుంటా వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవు. ఇంకేం కావాలో ప్రియులారా? మీరు బైబిల్లో ఎన్ని మనకు అష్యూరెన్సెస్ ఉన్నాయి. అయినా మనము పిరికి వాళ్ళ వరే పిరికి గుండెలు కలిగి ప్రతి విషయానికి భయం 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 భయం. ఏలూరులో ఒక సంఘటన జరిగింది. భార్య కరోనా వచ్చిందని చెప్పేసి వాలంటీర్లు వచ్చి భార్యను హాస్పిటల్ క్వారంటైన్కి తీసుకెళ్లారు పేరారా. భర్త బ్లడ్ శాంపుల్ తీసుకున్నట్ట, నీకు కూడా వచ్చిందేమోనయ్యా, నువ్వు భర్తవి కదా అని చెప్పి ఆ భయానికి రాత్రి గుండెకి చచ్చిపోయిందట వాడు. తర్వాత చూస్తే వాని రిపోర్ట్ చూస్తే వానికి నెగటివ్, రాలేదు కరోనా. భార్య మంచిగా ఇంటికి వచ్చేసింది, వీడు అదే రాత్రి గుండెకి చచ్చిపోయాడు. అంటే భయం సంగతి చెప్తున్నా. భయం మనిషిలో ఎంత ఇది చేస్తుంది, వీక్నెస్ క్రియేట్ చేస్తుంది. అయితే దేవుడు అదే అంటున్నాడు, నీ జీవపు మూట నా దగ్గర దాచబడి ఉన్నది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ధైర్యం తెచ్చుకో. దావీదు అదే దానిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ప్రియులారా. రెండవ కారణం చెప్తాను ప్రియులారా, ఇంకా నాకు 15 minutes టైం ఉంటుంది అనుకుంటా. రెండవ రీజన్, గడిచిన కాలంలో దేవుడు చేసిన కృపను దావీదు గుర్తుకు తెచ్చుకున్నాడు. డేవిడ్ రిమెంబర్డ్ ద పాస్ట్ గ్లోరీ ద గాడ్ హ్యాస్ షోన్ మర్సీ ఆన్ హిమ్. దేవుడు ఏం చేశాడండి, దావీదు చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు, మేబీ రిచి వయసులో అనుకుంటా, తండ్రి గొర్రెలను తీసుకొని అడవికి పోయాడు. గొర్రెలు కాస్తాడు. ఆయనకు చదువు సంధ్యలు ఏం లేవు. దావీదుకి నేను చదువుతా అని చెప్పి వాళ్ళ డాడీకి చెప్తే కూడా నీకెందుకురా చదువు వస్తుంది, కాదు నువ్వు మంచిగా పోయి గొర్రెలు మేపుకోవాలని చెప్పి పంపించేశారు. అడవిలో పోయి మంచిగా పిల్లందరూ వాయించుకుంటా, దేవుని మీద కీర్తనలు వాడుకుంటా హాయిగా ఉండే. ఒకరోజు ఏమైంది, సింహం వచ్చింది, గొర్రె పిల్లను పట్టుకున్నది. అయితే దావీదు ఏం చేశాడు, సింహంతో పోరాడే సింహాన్ని చీల్చివేసి గొర్రె పిల్లను రక్షించాడని బైబిల్ చెప్తున్నది. దానికి కృప ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. అలాగే రెండవసారి ఏమొచ్చింది? రెండోసారి ఎలుగుబంటి. థ్యాంక్ యూ. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చీల్చిపడేశాడు. కృప ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తర్వాత గొలియాత్తోని ఫైటింగ్, 10 అడుగుల వాడు ఆ రూపు తలుగుతుంటాడు. వాని ముందు మన దావీదు ఒక బచ్చగాడు కదా, మన రిక్కిలాగా ఉంటాడు వాని ముందట. వాడు ఒక 10 ఫీట్లు 4-5 ఫీట్ల దావీదు పోయి ఒకటే దెబ్బకు వాడిని కూల్చేశాడా? హల్లెలూయా. ఎవరండి చేసిన పని? అది దేవుడు చేసిన పని అండి. అది దావీదు ద్వారా దేవుడు చేసిన పని. ఇవన్నీ దావీదుకు గుర్తులేదా? గుర్తొచ్చాయి. అవన్నీ గుర్తు పెట్టుకున్నాడు దావీదు. సౌలు రాజు
ఆ దేశానికి రాజు. రాజు అంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. తన సైన్యంతో సహా దావీదును పట్టుకొని చంపేయాలని వెతుకుతున్నారు. ఆయన ఎవరు కాపాడారు దావీదుని? దేవుడు కాపాడాడు. ఇవన్నీ దావీదు గుర్తు తెచ్చుకున్నాడండి. వీటన్నిటిని బట్టి దావీదు ధైర్యపడ్డాడు. ప్రియులారా, మనం చుట్టూ కూడా మనం పుట్టినప్పటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ రాలేదా? మనకు ప్రాణాయ స్థితిలో రాలేదా? మన పాస్టర్ గారు ఒకసారి చెప్పారు నాకేది అందరికీ చెప్పారు. బస్సు మీద కూర్చుని వస్తుంటే యాక్సిడెంట్ నేను ఆ రోజే చనిపోయి ఉండవాని అని చెప్పారు నాకు. ట్రైన్ పైన కూర్చొని ప్రయాణం చేస్తూ ఆ రోజే చనిపోయేవాడని చెప్పారు. బ్రిడ్జ్ వచ్చింది. ఎవరు కాపాడారు? మరి దేవుడు కాపాడాడు. రీసెంట్లీ హీ అండర్వెంట్ an operation, the critical operation, no hopes. ఏదో రేర్ అయ్యే కేసు జరిగింది. అది ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయింది. పాస్టర్ గారి హిస్సా ఖతం అనుకున్న టైంలో దేవుడు కాపాడాడు. దేవుని మిరాకిల్ డిసీజ్. అయితే దావీదునే కాదు, మన జీవితంలో కూడా జరిగిన ప్రాణాపాయ స్థితిలో మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు మీ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు మీ మమ్మీకి అబార్షన్ కాలేదు అంటే దేవుని కృప. ఆ టైంలో అరాకొరా మెడికల్ ఫెసిలిటీస్ ఉండేవి. అయినా గాని నువ్వు భూమి మీదకి వచ్చావు. నువ్వు దేవునికి స్తోత్రం. నువ్వు బట్టగట్టి నువ్వు ఈ జీవన యాత్ర ఇప్పటి వరకు కొనసాగుతున్నదంటే అది దేవుని కృపనే కదా. ఇటువంటి ప్రాణాపాయ స్థితి నుంచి, ఇటువంటి శోధన నుండి మన దేవుడు మనం తప్పించాడు కనుక అవి మనం గుర్తు చేసుకుని అప్పుడు తప్పించిన దేవుడు ఇప్పుడు తప్పించడా? తప్పకుండా తప్పిస్తాడు. నిన్ను అప్పుడు తప్పించిన దేవుడు, నీ చిన్నప్పుడు తప్పించిన దేవుడు, 20 ఏళ్ల కింద తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా నేను తప్పిస్తాడు. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇవన్నీ నువ్వు తలుచుకుంటే నీ పిరికి గుండె పోయి నీ గుండె ఒక సింహం గుండెలాగా అవుతుంది. నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. ప్రియులారా, ఫలానా రోజు ఇంత నాకు బిజినెస్ లో లాభ వచ్చింది, అయినా నేను తట్టుకున్నాను, నిలబడ్డాను, ఈ రోజు నేను లాభాల్లో ఉన్నాను, దీనికి కారణం ఆ దేవుడే అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కొనియాడతావో నీ గుండె నీ ధైర్యపడుతుంది. పిరికి గుండె పోయి సింహం గుండె వస్తుంది నీకు. కనుక దావీదు ఈ రీజన్ బట్టే గతం తలుచుకుని ధైర్యపడ్డాడు. ప్రియులారా, మూడవది దావీదు యెహోవాను బట్టి ధైర్యం కలిగిన కారణము దావీదుకు దేవుడు చేసిన వాగ్దానాలు. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 16:1 తీయండి. 1 Samuel chapter 16 verse 1. మొదటి సమూయేలు గ్రంథము. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు. యెషయా ఎవరండి? యెషయా ఎవరు? బెత్లెహేంలో ఉండే యెషయా ఎవరు? దావీదు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ డేవిడ్. యెషయా దగ్గర నేను పంపిస్తున్నానని యెహోవా చెప్తాడు సమూయేలు ప్రవక్తకు. అతని కుమారులో ఒకరికి 8 మంది కుమారులు, అందులో ఒకరిని నేను చాలండి రాజుగా నియమిస్తాను అని చెప్పాడండి దేవుడు. గాడ్ ప్రామిస్, గాడ్ హ్యాస్ ప్రామిస్ దట్ కింగ్ నిన్ను ఒక్కరిని అలా నేను చేస్తానని చెప్పాడు. మళ్ళీ అదే 12వ వచనం చూడండి.
12 అతడు వాని పిలువనంపించి అతడు దావీదును పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. దావీదును లోపలికి తోడుకొని వచ్చి అతడు ఎర్రని వాడును, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, మన రిచిలాగా చూచుటకు చక్కని నేత్రం గలవాడు, చూచుటకు సుందరమైన వాడు. దావీదు గురించి ఎంత డిస్క్రిప్షన్ చేస్తున్నాడండి దేవుడు. ఇది మీరు చూడాలంటే ఇటలీలో ఫ్లారెన్స్ లోని చోట మైకిల్ ఏంజిలో చేతిలో చెక్కబడిన ఒక దావీదు విగ్రహము 6.5 అడుగుల విగ్రహం ఉన్నదండి. అది నేను చూశాను, అందుకే చెప్తున్నాను. అందులో దావీదు యొక్క సౌందర్యము ఆ పాలరాయి బొమ్మలో మైకిల్ ఏంజిలో చెక్కాడు. వన్ మస్ట్ సీ ద ఫ్లారెన్స్ సిటీ, ఇటలీ. అయితే దావీదు చాలా సౌందర్యవంతుడు. ఆయన రాగానే ఏం చేశాడండి? సామ్యుయేలు చదవండి. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అగో దేవుడు ఏం చెప్తున్నాడు? నేను కోరుకున్నవాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? ఇంతకుముందు చదివాం కదా మొదటి వచనంలో, రాజుగా నియమిస్తాడని చెప్పాడు కదా. నేను కోరుకున్నవాడు ఇతడే దావీదును అంటున్నాడు దేవుడు. అప్పుడు దావీదును అభిషేకిస్తాడు సమూయేలు. దావీదుకు తెలుసండి ఈ ప్రామిస్, ఐ విల్ బికమ్ ఏ కింగ్ వన్ డే. టిల్ దట్ టైమ్ నో బడీ కెన్ కిల్ మీ. ఒకవేళ నన్ను కూడా చంపితే దేవుని వాగ్దానము నిరర్థకమవుతుంది. ఇట్ విల్ గో వేస్ట్ అండ్ గాడ్ డజంట్ అలౌ దట్. వాగ్దానములానిచ్చి నెరవేర్చేవాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నే స్తుతించెదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను స్తుతించెదా. దేవా, నువ్వు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడవు కావు, నువ్వు నెరవేర్చే దేవుడవు నువ్వు. ఇఫ్ యు గివ్ ఎ ప్రామిస్ టు యూ, యు విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్. ఇక్కడ దావీదు కూడా మొదటి సమయంలో 16:12 నీవు రాజు అవుతున్నావని చెప్పి దేవుడు వాగ్దానం చేసిండండి. దేవుడు దానిని బట్టి ధైర్యపడ్డాడు. పేతుర్ని కొత్త నిబంధనలో పేతుర్ని చెరసాల్లో వేస్తాడు హేరోదు. కింగ్ హేరోదు తీసుకుపోయి చెరసాల్లో వేసి రేపు ఫస్టా కాగానే అతని శిరఛేదనం, విల్ బి బీహెడెడ్ ఆఫ్టర్ ద పాస్ ఓవర్. ఆ రాత్రి జైల్లో పండుకుంటాడండి పేతురు. ఇద్దరు సైనికుల మధ్య హాయిగా నిశ్చింతగా ఏదిగులు లేనట్టు మంచిగా పండుకుంటాడండి. రేపు నీకు శిరఛేదనం అంటే రాత్రి నిద్రపోతావా నువ్వు? ఏంటి పేతురుకున్న ధైర్యం ఏంటి? పేతురుకున్న ధైర్యం ఏంటి? ప్రియులారా, యోహాను సువార్త 21:18 చూడండి. యోహాను సువార్త 21:18. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 21:18. 18వ వచనము. నా గొర్రెలను మేపుము, నువ్వు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము పట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ ఇష్టమున్న చోటికి పోతుంటివి. నువ్వు ముసలివాడవైనప్పుడు, ప్లీజ్ అండర్లైన్ దిస్ లైన్, నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాపి వేరొకడు నీ నడుము కట్టి నీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడు వాగ్దానం చేసిండు పేతురుకు. పేతురు నీ చావు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ముసలిగైనప్పుడు వస్తుంది నీకు చావు. ఇప్పుడు హేరోదు పట్టుకున్నప్పుడు పేతురు ముసలి కాలేదు, అప్పటికి నడి వయసోడు. పేతురు నోస్ ఇట్ దట్ ఐ విల్ డై వన్ డే when I am become old.
నేను చేతగాని వాడిని కానప్పుడు నా నడుము వేరే వాడు కట్టుకొని నాకు ఇష్టం కాని ప్లేస్కు నన్ను తీసుకుపోతాడని చెప్పి పేతురుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి పేతురు ఆ రాత్రి జైల్లో ఈ హేరోదు రాజు ఏం చేస్తాడండి, నన్ను రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నాకు వాగ్దానం చేశాడు, నువ్వు ముసలిగైనప్పుడు చస్తావు పేతురు, ఇప్పుడు చావవు నువ్వు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నిశ్చింతగా పేతురు జైల్లో పండుకున్నాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడు. ప్రియులారా, హిజ్కియా రాజు కూడా ఒక వాగ్దానం చేస్తాడు యెషయా ద్వారా. యెషయా 37లో ఆ డీటెయిల్స్ నేను బోన్ కానీ మీకు చెప్తున్నాను. ఈ అష్షూరు రాజు నిన్ను ఏమి చేయడు. యెషయా చెప్తాడు, వచ్చి యెషయా ప్రవక్త చెప్తాడు, యెహోవా వాక్కు చెప్తాడు హిజ్కియా రాజుకు, హిజ్కియా రాజు నువ్వు భయపడకు, ఈ రాజు నిన్ను ఏమి చేయడు అని చెప్పి యెషయా వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా పోయి హాయిగా నిద్రపోతాడండి. ప్రజలు మంత్రులు వాళ్ళు అంటారు, రాజా ఏంటిది, అష్షూరు సైన్యం చుట్టుముట్టింది, లెక్కకు మించిన సైన్యం చుట్టుముట్టింది, నువ్వు పోయి నిద్రపోతున్నావు హాయిగా, ఏంటి రాజా నీకు అంటే, దేవుడు యెషయా ద్వారా వాగ్దానం పంపాడు, నువ్వు నిశ్చింతగా ఉండు, నీకేమీ కాదు, యుద్ధము జరిగించు వాడని నేనే అని చెప్పి యెషయాకు దేవుని వాగ్దానము. ఆ రోజు రాత్రి యెషయా 37:16 రాసి ఉంటుంది, దేవుని దూత బయలుదేరి, ఒక్క దూత అండి, అష్షూరు దండులో చొచ్చి 1,85,000 మంది సైనికులను ఒక్క దూత. అటువంటి దూతలు మన దేవుని దగ్గర ఎంతమంది అండి, లెక్కకు మించి అయ్యగారు లెక్క చెప్తారు, ఇంటూ కోట్లు ఎంత అనేది 10,000 times 10,000 అంటే అవి మనకు లెక్కకు మించినవి, థౌజండ్స్ ఆఫ్ థౌజండ్స్ దూతలండి దేవుని దగ్గర. అటువంటి దూతల్లో ఒక్క దూత అష్షూరు దండులోకి వచ్చి రాత్రికి రాత్రి 1,85,000 మంది పొద్దున లేచి చూస్తేంది, హిజ్కియా రాజు చూస్తాడు, రక్తం ఏరులై పారుతున్నది, ఏం జరిగిందో కన్ఫ్యూజన్. అష్షూరు రాజు వెళ్ళిపోతాడు, వాపస్ తన నగరానికి వెళ్ళిపోయి అక్కడ చంపబడతాడు అనుకోండి. అయితే దేవుడిచ్చిన వాగ్దానం గురించి చెప్తున్నాను నేను. ఈ వాగ్దాన్ని బట్టి దావీదు ధైర్యపడ్డాడు. నంబర్ 4 అండి, లాస్ట్ ఇది చెప్పి నేను ముగిస్తాను అయ్యా. దావీదు చేసిన భక్తిని బట్టి దావీదు ధైర్యపడ్డాడు. యోబు గ్రంథము 4:6. యోబు గ్రంథము, ద బుక్ ఆఫ్ జోబ్. కీర్తనల కంటే ముందుంటే చూడండి, కీర్తనల కంటే ముందు యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ప్రియులారా, ఎవరైనా మళ్ళొకసారి గట్టిగా చదవండి, అందరూ నాతో చెప్పండి, అందరు చెప్పండి ప్రియులారా, ఒకసారి నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ప్రియులారా, ఎంత మంచి వాక్యం అండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నావు కదా, ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నావు కదా, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నావు కదా, రాత్రి ప్రార్థన చేస్తున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా రోజు. ప్రియులారా, ఇంత భక్తి చేస్తే దేవుడు నీకు అధైర్యపరుస్తాడా? నీ ప్రాణాన్ని ఎవరికైనా అప్పగిస్తాడా దేవుడు? నీ భక్తిని బట్టి నీకు ధైర్యపడరాదా? దావీదు చేసిన భక్తి. వీళ్ళరా, దావీదు ముమ్మారు ప్రార్థించేవాడు, రోజు 7 మార్లు స్తుతించేవాడు, దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు దావీదు. దావీదుకు కాన్ఫిడెన్స్, నేను చేసిన భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.
నాకు నిరీక్షణ కలగజేస్తే నేను యథార్థంగా ఉన్నాను నేను. సో దావీదు దేన్ని బట్టి ధైర్యపడ్డాడండి? భక్తిని బట్టి. తాను చేసిన భక్తిని బట్టి మనం కూడా ప్రియులారా మన జీవితం భక్తి జీవితంగా ఉండాలి. దావీదు చేసిన శ్రేష్టమైన భక్తి మనం కూడా చేయాలి ప్రియులారా. ఏదో ఒక సాకులు చెప్పి ఇవాళ మా ఇంట్లో చుట్టారాచారండి అని గుడిని మానుకోవడము, చుట్టాలను తీసుకొని గోల్కొండ ఫోటో పోవాలా, ఎగ్జిబిషన్కు పోవాలా, ఇలా రానండి గుడికి రానండి, నైట్ డ్యూటీ చేసి వచ్చాను పడుకున్నానండి ఇలా గుడికి. వీళ్ళారా ఇటువంటి మానుకోండి. యెహోవా మందిరం పోవాలంటే దేవుడు దావీదు ఎంత సంతోషపడ్డాడు. అటు సంతోషం మనకు ఉండాలా. యెహోవా మందిరంకి వెళ్ళాలని ఆశ దావీదుకు. అటువంటి ఆశ మనం కలిగి ఉన్నామా? మనం చిన్న కరోనా వచ్చిందని ఇప్పుడు కొంతమంది వస్తలేరు, ఇప్పటికీ కొంతమంది వస్తలేరండి. ఒక బహానా, అది ఒక సాకు. కరోనా ఒక సాకు. మళ్ళా పిండిలకు వెళ్తారు, దావత్లకు వెళ్తారు, గెట్టు కుదర్లకు వెళ్తారు, డ్యూటీలకు వెళ్తారు. చర్చ అనగానే అబ్బా ఇలా రానండి చాలా టైర్డ్ అయిపోయాను. వాట్ ఈస్ దిస్? నువ్వు పోయా నువ్వు పో అని భర్త భార్యకు చెప్తారు. నువ్వు పోయిరాయా అని చెప్పి భర్త భార్యకు చెప్తుంది. ఇంట్లో వంట గిట్ట చూసుకుంటా నువ్వు పోయిరా గుడికి పోయిరా, నా గురించి కూడా ప్రార్థన చేయకుండా. ఇది భక్తి అండి? ఇది భక్తి కాదు. దేవుడు అంటున్నాడు దివారాత్రాలు. ఒక నా ఫ్రెండ్ని ఒకటి అడిగాను, వాడు చెప్పాడు నాకు, సార్ నేను కూడా దానియేలులాగా ప్రార్థన చేస్తాను సార్ అని. దానియేలు ఎన్నిసార్లు చేశాడు? దానియేలు గ్రంథంలో ప్రార్థన రోజుకి ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు. ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేశాడని వాడు నాకు చెప్తాడు. నేను కూడా ముమ్మారు చేస్తా సార్ అంటాడు. అందుకన్నా మంచిదే, ఇది చాలా మంచిది. ఎప్పుడు చేస్తావా అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, సెకండ్ టైం లంచ్ చేసే ముందు. నేను 3రోజు నువ్వు చెప్పకు నేను చెప్తా అన్నా. అరే నీకెటా తెలుసు? నేను చెప్తా కదా డిన్నర్ చేసే ముందు. అరే నీకెటా తెలుసు అంటాడు వాడు. ఏంటండి ఇది ముమ్మారు ప్రార్థన? ఇది దానియేలు ప్రార్థన? ఇది ప్రార్థన చేయాలా పిల్లరా? భారంతో కలిగిన ప్రార్థన చేయాలా? కన్నీళ్ళ ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ చిన్న చిన్న ప్రార్థనలు టిఫిన్ చేసే ముందు, లంచ్ చేసే ముందు ప్రార్థనలు వింటడానికి దేవుడు. యవనస్తులు మీరు ప్రార్థనలో నిలకడగా ఉండాలా, చాలా నిలకడగా ఉండాలా. మీరు ఒక మాదిరిగా ఉండాలా. మీరు ప్రార్థన నేర్చుకోవాలా, చదవాలా బైబిల్. దేవుడికి ఆ శిష్యులకు కూడా దేవుడు ప్రార్థన నేర్పించిండు, అది నేర్చుకోవాలా మనం. దేవుడు దావీదు దేవుని భక్తి బట్టి ధైర్యం తెచ్చుకుంటూ. పిల్లరా ఇప్పుడు చెప్తాను మీకు నేను, దేవుడు మన పక్షంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో పాపం అనేది ఉండకుండా ఉండాలి. 2 కొరింథీ 6:18 ఒకసారి తీయని పిల్లారా. 2 కొరింథీ, దేవుడు మీ పక్షంలో ఉండాలా అంటే మనం ఏం చేయాలా? 2 కొరింథీ 6:18 చదవండి. Father unto you, they shall be my sons and daughters, saith the Lord Almighty. మనము విగ్రహములకు అంటే సార్ చదవండి. మనం జీవముల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఎవరిలో అంటే మనలో.
నేను వారిలో నివసించి సంచరి ఇంకా చదవలే నేను వారి దేవుడినై ఉందును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఉందురు. నా ప్రజల ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి మీరు వారి మధ్య నుండి బయలుదేరి, వారి మధ్యన అంటే అన్యుల మధ్య నుండి మీరు బయలుదేరండి. డోంట్ మిక్సప్ విత్ ద భక్తి ఇళ్ళతో కలవకండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. మీరు డోంట్ మింగిల్ విత్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎ ఫేత్ ఇన్ ద గాడ్. భక్తి దేవుని మీద విశ్వాసం లేని వారితో మీరు కలవద్దు. వారు మీ విశ్వాసాన్ని చెడగొడతారు. ప్రత్యేకంగా ఉండండి అంటున్నాండి. దేవుని మన ఈ ప్రజల మధ్య నుంచి మీరు వెళ్ళండి. యు లివ్ సపరేట్లీ. డోంట్ మింగిల్ విత్ దోస్ పీపుల్. వారిని మనసు మార్చేస్తారు. సొలొమోనంతా భక్తి గల వారిని భార్యలు తిప్పేశారు. సో అన్యులకు అది సాధ్యమే. అది అన్యులు అంటే డజంట్ హ్యావ్ ఎ ఫేత్ ఇన్ ద గాడ్. వారి నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి. అప్పుడు నేను మీ మధ్య, నేను మీ పక్షాన్నే కాదు, బట్టి దేవుడు మన పక్షాన ఉంటే కాదు. దేవుడు అంటున్నాడు ఈ వచనంలో, మీ మధ్య నేను సంచారము చేస్తాను. ఎప్పుడైతే వెలుగైన దేవుడు మన మధ్య సంచారం చేస్తాడో అప్పుడు చీకటి శక్తులు తొలగిపోతాయి అక్కడి నుంచి. చీకటి శక్తులు అప్పుడు మన మధ్య నుండి తొలగిపోతాయి. ప్రియులారా, అనారోగ్యం అనేది మన మధ్య నుండది. ఎప్పుడైతే దేవుని సంచారం మనతో ఉంటుందో, దేవుడు మన పక్షాన ఉంటాడో, యూ విల్ బి హెల్ అండ్ హెల్దీ అండ్ యూ విల్ ప్రాస్పర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. నీ ఉద్యోగంలో నువ్వు ప్రాస్పర్ అవుతావు, నీ వ్యాపారంలో నువ్వు ప్రాస్పర్ అవుతావు, నీ ఎడ్యుకేషన్ లో నువ్వు ప్రాస్పర్ అవుతావు. వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, ఎప్పుడైతే దేవుడు నీ మధ్య సంచారం చేస్తాడో. పిల్లారా, అటువంటి దేవుణ్ణి మనము వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. మనకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, నీ జీతం ఇప్పుడు 20,000 30,000 కానీ రేపు 3 లక్షలు అయినా, పిల్లారా, ఎన్ని బిల్డింగ్లు నువ్వు కట్టినా వీడు కట్టినట్టు అవి ముఖ్యం కాదు. పిల్లారా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు లోకులు ఏమనాలంటే, దేవుడు ఈయన పక్షాన ఉన్నాడు, దేవుడు ఈ సిస్టర్ పక్షాన ఉన్నాడు. డబ్బును బట్టి కాదు ప్రియులారా, మెటీరియల్ థింగ్స్ బట్టి కాదు. ఆ దేవుడు నీ పక్షాన ఉంటే నీవు పాపం చెయ్యవు. యూ విల్ లివ్ రైచియస్ లైఫ్. ఒక నీతిమంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతావు కనుక యూ విల్ బి ప్రత్యేకంగా నువ్వు ఉంటావు, నువ్వు ప్రత్యేకంగా కనబడతావు నువ్వు. కనుక పిల్లారా, ప్రత్యేకమైన జీవితం మనము క్రైస్తవులను జీవించాల. మనం అది మనకు చాలా బ్లెస్సింగ్స్. ఎందుకంటే మనము పాత నిబంధన వారి వలె గొర్రె పొట్టులతో గాని, మేకపోతుల రక్తంతో గాని, ఎద్దుల రక్తం, గుడ్ల రక్తం, బర్రెల రక్తంతో కాదు మనము విమోచించబడ్డది. మనం విమోచించబడ్డది యోగ్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన యేసుక్రీస్తు రక్తంతో మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. ప్రియులారా, ఆ కాలంలో ఇశ్రాయేళ్ల గడపల మీద గొర్రె రక్తంతోనే వాళ్ళు గడప కొమ్ముల మీద అది పూస్తే వాళ్ళు రక్షింపబడ్డారు. ఈరోజు మనము యేసుక్రీస్తు శ్రేష్టమైన రక్తం కదండి. ఆ రక్తం కంటే యేసుక్రీస్తు రక్తం శ్రేష్టమైనది కాదా? అటువంటి రక్తంతో మనం విమోచింపబడ్డాం. బాప్తిజం తీసుకున్న రోహిత్ విమోచింపబడ్డాడు, రక్తంతో కడగబడ్డాడు. యేసుక్రీస్తు రక్తం నిన్ను ప్రతి పాపం నుండి విమోచిస్తుంది ప్రియులారా. సో వీఆర్ గ్రేటర్ దాన్ ద పీపుల్ హూ లివ్డ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఎందుకంటే మనకు యేసుక్రీస్తు ఒక రక్ష మనకున్నది, అది లేదు వాళ్ళకు. పాత నిబంధన వారకు ఆ రక్షణ లేదు. whereas we people living in the New Testament as the protection of the Lord Jesus Christ, ఆ దేవుడే మనను ఆకి కాపాడుకుంటాడు. ఆయన రక్తంతోనే మనము విమోచింపబడ్డాము. కనుక ప్రియులారా, మనం అధైర్యపడక దేవుడు మన పక్షాన ఉన్నాడన్న ధైర్యంతో సింహంలాగా నువ్వు బ్రతకాలి. కృంగిపోవద్దు.
నాకెవరు లేరు, నాకు ఇది లేదు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకెవరున్నారు, నాకు బిల్డింగ్ లేవు, నాకు డబ్బు లేదు, నాకు ఇది లేదు అది లేదని కృంగిపోకండి. అన్నెసరీ విషయాలలో, మెటీరియల్ థింగ్స్ లో యూ హ్యావ్ ఎ లార్డ్ దేర్. నీ జీవం అక్కడ క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదాని సంగతి ఎరిగి నువ్వు దేవుని పక్షంగా ఉండేందుకు ట్రై చేయి. ముగించుకుంటూ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 27, 28, 20లో ఒక మాట దావీదు అవసాన కాలంలో తన కొడుకుకు చెప్తారండి. ప్రతి తండ్రి గుర్తు పెట్టుకోవాలా, ఇదే మనము మన పిల్లలకి ఇచ్చే ఆస్తి, స్థిరాస్తి, స్థిరాస్తి ఏది అంటే దావీదు తన కొడుకు అయిన సొలొమోనుకు పిలిచి చెప్తాడు. 28, 20 మొదటి దినవృత్తాంతాల గ్రంథము, ఫస్ట్ క్రానికల్ 28:20. ఫస్ట్ క్రానికల్ 28. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిన ఏమనగా, సొలొమోనుతో ఏం చెప్పాడని దావీదు, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందు ఈ పని పూనుకునుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. చాలండి ప్రియులారా, ఎంత చక్కని మాట దేవుడు దావీదు చెప్పాడు సొలొమోనుకు. భయపడకు, ధైర్యం తెచ్చుకో, బలపడు, నీ దేవుడైన యెహోవా నీ పక్షాన ఉన్నాడు. దావీదు పక్షాన ఉన్న దేవుడు సొలొమోను పక్షాన కూడా ఉన్నాడండి. ఆ ధైర్యంతోనే మనమందరము దేవుల్లో భక్తి జీవితం జీవించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకోండి. దయగల మా తండ్రి, నాయనా తండ్రి, ఈ మనుషులమైన మేము నాయనా తండ్రి ప్రతి చిన్న విషయానికి భయపడుతూ పిరికి గుండెగవారం గలవారమై ఈ లోకంలో జీవిస్తున్నాం నాయనా తండ్రి. నాయనా తండ్రి, దావీదుకు చూపించిన 4 కారణాలను బట్టి నాయనా తండ్రి దావీదు ఇలా ధైర్యపడ్డాడు. అదే కారణాలను బట్టి మేము కూడా తండ్రి నీ యందు ధైర్యపడి ధైర్యం తెచ్చుకొని నాయన తండ్రి మేము ఒక ప్రత్యేక జీవితం జీవిస్తూ నీకు నాయన మాదిరికరంగా నేను ఈ లోకంలో జీవించే భాగ్యం మా కలగజేయండి తండ్రి. నాయన తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. పేరును ఆశీర్వదించి వారికి ఏ కొరత లేకుండా ఆకాశ వాకిళ్లను విప్పి నాయన తండ్రి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు వారి పైన కురిపించండి తండ్రి. నీ కృపాన్ని సన్నిధి ప్రతి ఒక్కరితో నుంచి కాచి కాపాడమని యేసు క్రీస్తు పేట తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిమాలి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియులారా, చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు విన్నందుకు. మరొకసారి మన పాస్టర్ గారు అవకాశం ఇస్తే మరొక కొత్త సబ్జెక్టుతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఆమేన్. అందరం దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. ప్రియులైన దేవుడు మనతో మాట్లాడాడు కదండి, మంచిగా తన వాక్యం ద్వారా. దేవుడు మనతో మాట్లాడాడంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యం ద్వారా ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడండి. నేను దేవుని స్వరాన్ని విన్నానంటే ఈ రకమైన స్వరం అండి. దేవుని స్వరం అంటే ఏదో మన పేరు పిలిచి మనతో మాట్లాడడం కాదు. చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు అంటే అర్థం ఏంటంటే ఇలా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలో ఏదైనా సరైన విషయాలు లేకపోతే వాటిని వాక్యం ద్వారా సరిచేసి మనల్ని ఇంకా ఆయనకు దగ్గరగా తీసుకుని వచ్చే దేవుడు మన దేవుడు. సో ఈరోజు నేను నేర్చుకునేది ఏంటంటే ప్రియులారా, దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగిస్తాడండి. ఎప్పుడు జరిగిస్తాడంటే మనం గాని పీటర్ మన బాధ్యతలు వహించినప్పుడు, వెన్ వి డూ అవర్ డ్యూటీస్ కదా రాజేష్, మన డ్యూటీస్ మనం చేసినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యంలో ఎక్కడే గాని మనం చేయవలసినవి చేయకుండా దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే అది సాధ్యం కాదు, దేవుడు ఇవ్వడు. అందుకే
అడుగుడి అప్పుడే మీకు ఇవ్వబడు. సో ఇక్కడ మనం అడగాల. మన కండిషన్ ఏంటంటే నేను అడగాల, అప్పుడే దేవుడు ఇస్తాడు. ఎవరయ్యా ధన్యులు? అందరు ధన్యులు కారు. ఎవరైతే చెడు సహవాసం చేయరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తారో వాళ్ళే ధన్యులు. ఎవరయ్యా ధన్యులు అంటే ఎవరైతే పాపం చేసిన వెంటనే పశ్చాత్తాపడతారో, ఆ పాపాన్ని ఒప్పుకుంటారో వాళ్ళ ధన్యులు. ఇక్కడ కండిషన్ చూశారండి. మనం చేయాల్సింది మనం చేస్తేనే. ఇప్పుడు అలెగ్జాండర్ బ్రదర్ గారు చెప్పిన ప్రతి ఒక్క ఈ 4 విషయాలు అవన్నీ ఎట్లా వస్తాయంటే మనం మన పనిని మనం చేయాలి, మనం పరిశుద్ధంగా జీవించాలి, అయినంత వరకు అందరితో సమాధానంగా ప్రేమగా ఉండాలా, అయినంత వరకు దేవునితో నెమ్మదిగా సమాధానంగా ఉండాలా, వాక్యాన్ని చదవాలా, భక్తి. సో మనం చేస్తేనే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. సో కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాలు మనం గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు ప్రభురాత్రి బలిలో మనం పాలు పొందుకుందాము. తీసుకోవాలనుకున్న వారు దయచేసి మీరు లేచి నిలబడినట్లయితే కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అవుతుంది, కాబట్టి తీసుకోవాలి. ప్రభురాత్రి బలిలో పాలు పొందాలి అనుకున్న వారు దయచేసి 1-2 నిమిషాలు మీరు నిలబడినట్లయితే మనం దాంట్లో పాలు పొందుకుందాం. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీనిని మీరు తినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేస్తుందని ప్రభు వారికి అనుగ్రహించాను. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరంను బట్టి మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ తండ్రి. ఆయన శిలువ మరణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. మేము తిని నీ కొరకు జీవించే శక్తిని, భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. రోహిత్ ఇమ్మానుయేలు ప్రాప్తము ఇంపైన యుటదు, ఓ పాపియందు ముందుము పాపము పోవును, యేసుండు నాకు మారుగా ఆశీర్వాదముగా యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా, యేసుండు నాకు మారుగా ఆశీర్వాదముగా దేవుడు ఇచ్చిన ఈ యొక్క శరీరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య రక్తము మన కొరకు చిందించబడి ఆయన శరీరము మన కొరకు కొట్టబడ్డది కాబట్టి కృతజ్ఞతగా మన కుడి చేయి పైకెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్తామండి. హల్లెలూయా. తండ్రి, మేము తిని నీ కొరకు జీవించే శక్తి, భాగ్యాన్ని పొంది యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, దీన్ని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, మీ కుమారుడయ్య యేసుక్రీస్తు మా కొరకు గాయపడ్డాడు, దానివల్ల మా రోగాలు, మా వ్యాధులు స్వస్థపడ్డాయి. కానీ ఆయన చిందించిన రక్తం ద్వారా మాత్రము మా పాపాలు క్షమించబడ్డాయి, మా శాపాలు తొలగించబడ్డాయి. అందును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభువా. మేము త్రాగి యేసయ్య నీ కొరకు జీవించే శక్తిని, కృపను మాకు ఇవ్వమని కృతజ్ఞతగా సంతోషంగా యేసయ్య నామంలో దీన్ని మేము స్వీకరిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ద్రాక్షరసం అందుకున్న మనందరము మన కుడి చేయి పైకెత్తి మళ్ళా తిరిగి దేవునికి మనం థ్యాంక్ చేద్దాం. థ్యాంక్ యూ తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. మేము త్రాగి నీ కొరకు జీవించే శక్తిని మాకు దయచేయమని, యేసయ్య నా కొరకు మా అందరి కొరకు చిందించిన రక్తంకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో కృతజ్ఞతగా దీన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, మనం చివరికి అందరం లేచి నిలబడినట్లయితే ఒక పాటను పాడుకుంటుండగా మనం తెచ్చిన కానుకలను మనం దేవునికి సమర్పించుకున్నాం. ప్రియులారా, తరతరాలలో అనే పాటను మనం పాడుతున్నాం. 116 116వ పాట, తరతరాలలో యుగ యుగాలలో అనే పాటను మనం పాడుకుంటుండగా తరతరాలలో యుగ యుగాలలో, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు, అవునయ్యా దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును, నువ్వే దేవుడు అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చివరి ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము ఎల్లప్పుడూ పవిత్రపరచబడును గాక. ఈ ఉదయకాలమందు మీ వర్తమానంతో, మీ యొక్క వాక్యం ద్వారా మీ పెదలు విప్పి మాకు అనేక విషయాలను నేర్పించినందుకు వందనాలు, స్తోత్రం. నీ వాక్యంలో ఎన్నో వాగ్దానాలు మాకు ఇచ్చారయ్యా. ఆ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరాలంటే మేము గాని నీ చిత్తాన్ని నెరవేర్చి నీ కొరకు జీవించాలని ఒక ఆశ కలిగి భక్తిగా జీవించి పాపానికి లోకానికి దూరంగా ఉంటూ ఎలాంటి ఆశలు లేకుండా మా ఆశలు దేవుని వైపే కలిగి ఉంటకు నువ్వు మా అందరికి సాయం చేయి.
మేము నీ చిత్తాన్ని నెరవేరిస్తే మీరు తప్పకుండా మమ్మల్ని అడుగడుగున ఆశీర్వాదించే దేవుడు. ఆ నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక ఆసక్తిని, ఒక కృపను నాకు మా అందరికీ దయచేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు వాక్యంతో ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించి వాళ్ళ ఇళ్ళకి పంపండి. ఎవరెవరైతే నాయన రాలేకపోయారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాము. వారందరినీ కానీ మీరు జ్ఞాన ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఆయన అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి. నాయన చదువుతున్న వారిని నాయన మంచి జ్ఞానంతో మీరు నింపండి. వివాహం కావాల్సిన వారు సరైన సమయంలో వివాహం అవటకు మీరు కృపను దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఆర్థికంగా సాయం చేయండి. విశ్వాస జీవితంలో వెనకబడి ఉన్న వారందరూ విశ్వాస జీవితంలో ముందుకెళ్లే కృపను దయచేయండి. మేమందరం ప్రభువా భక్తితో జీవించుటకు మా అందరికి సాయం చేయండి. వాక్యం చెప్పిన నీ దాసుని కానీ మీరు దీవించి మా అందరినీ ఆ వాక్యంతో ఆశీర్వదించి మీరు పంపాలని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ, ఆయన్ను ప్రేమించు వారికి ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మీట్ వన్ అనదర్, కైండ్లీ మీట్ వన్ అనదర్. రైట్, ప్రైజ్ లార్డ్, రైట్. థ్యాంక్ యూ. సునీత గారు, ఆంటీకి ఒక సమస్య. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రాజేష్, ప్రైజ్ లార్డ్ రాజేష్. సునీత గారు, శ్రీలేఖ, ప్రైజ్ లార్డ్. Hi, Jessica. Where's Jessica? Vinod garu randi. President. అక్కడ చూస్తాం.
ఏం సార్ మాస్క్ అక్కడ బాధ్యతగా నీకు ఎక్కువ